ఫస్ట్ పాలకొండ గురించి చెప్పండి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ. పాలకొండ నియోజకవర్గం క్యాండిడేట్ టీడీపీ పార్టీ అటు నుంచి వచ్చారండి జనసేనకి. అవును, అతను గతంలో ఓడిపోయాడని అతని మీద సానుభూతి ఉంది. నేను పాలకొండకి వెళ్ళి వచ్చాను. షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యున్సీ అయినా కూడా అక్కడ మెజారిటీ జనాభా తూర్పు ప్రాంతాల వెళ్ళి కూడా ఈసారి అందరూ కూడా జనసేనకే వెయ్యాలని బలమైన నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కొంచెం వ్యతిరేకత ఉంది, బాగా వ్యతిరేకత ఉంది ఆ ప్రాంతాల్లో. ఈయన మొదట్లో టికెట్ ఇచ్చినప్పుడు ఎందుకు కంగారు పడ్డారంటే అక్కడ జనసేన పార్టీ వాటి తరఫున భూమాతను భూదేవి అనే పేరు ఒక ఆమెతో ఒక లేడీ బాగా విస్తృతంగా పనిచేసి ఆమెకు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రామిస్ చేశారు, అమ్మ అవకాశం టికెట్ ఇస్తాను. ఆమె జనసేన పార్టీలోకి వచ్చింది కూడా, ఆమెకు టికెట్ వస్తుందని చెప్పాను అనుకున్నారు. ఆ ప్రాంతంలో స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజల మన్ననలు పొందారు. ఆమె అయితే డ్యాన్స్ గా గెలుస్తారని అనుకున్నారు. చివరి నిమిషంలో టీడీపీ పార్టీ సంబంధించిన ఆయన మనకి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వచ్చారు. మొదట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం కానీ తర్వాత ప్రజలు వన్ సైడ్ డెసిషన్ తీసుకున్నారు. పాలకొండ 100కి 90% జనసేన పార్టీ. రైట్, మీ అంచనా జనసేన పార్టీకి పాలకొండ?